రక్షక. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అల్పులముగా అభాగ్యులమైనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రాముఖ్యంగా నాయన, నీ పిలుపునందుకున్నటువంటి నాయన భావనాలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3వ రోజున ఆదరణ కలిగించడానికి నీ మాటలను మేము ధ్యానం చేయబోతా ఉన్నాము. అయ్యా, మీ కీర్తనలో పాడుకుంటూ మమ్మల్ని మేము మీలో ప్రభా నాయన ధైర్యం తెచ్చుకునే విధంగా మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. కనుక మీరు మాతో ఉండండి, మమ్మల్ని ధైర్యపరచండి. ప్రాముఖ్యంగా తండ్రి, ఇంకనూ ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా దుఃఖములో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరచి అయ్యా నాయన నీ బాహువులో చేర్చుకొని మనం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదరణ కోడికను మేము ప్రారంభించుకుంటా ఉండగా తండ్రి, మీరే మాకు చాలడంత దేవుడిగా ఉండండి. మీరు అధ్యక్షత వహించి మీ నడిపింపును మాకు అనుగ్రహించమని, మా అపశృతులను మన్నించమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. 671 పరమజీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో నుండ. అందరికి వచ్చిన కీర్తనే చెప్తున్నా, అందరం పాడటానికి ప్రయత్నం చేయండి. 671. పరమజీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండ. పరమజీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండ. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును చాలు. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.
నీకు స్తోత్రము చేసి అప్పుడు నా మదిలోనే ప్రకటంబగునెనరుతో వికారములైన శోకములను నాడ నిద్రేకుని నోతిసేయను లేవే యో మనస నోతిసేయను లేవే సూర్యుని కాంతి సమ్మదు పంటలు సూర్యుని కాంతి సంపగు పంటలు సోగన క్షేమమల్ శోభిలుగే హమల్ ఆర్య సంగత్యము ఐశ్వర్యముల నీలా ఆర్య సంగత్యము ఐశ్వర్యముల నీలా మది గోవింతవనివా యాడ్యుని పేర్మిని నోతిసేయను లేవే యో మనస నోతిసేయను లేవే దురితములందే దుర్గతి నోన్నని దురితములందే దుర్గతి నోన్నని కుల్తర ప్రేమను ప్రరమాద ప్రేయను వరపుత్రను సగడే వందనీయుడు ప్రభు వరపుత్రను సగడే వందనీయుడు ప్రభు మరి మరి పొల్గుమా పరమోపకారి నేను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొనవచ్చు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం ఆర్పాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునపడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. మన జీవితాల్లో అనునిత్యము మనం పొందుకుంటూ దేవుని బిడ్డలముగా ఇటు రీతిగా సజీవ లెక్కల్లో నిలిచి ఉండి మనము దేవునిలో చూస్తూ ఉన్నాం, దేవుని వైపు నడుస్తూ ఉన్నాం. మరి గడిచిన దినములలో బాబు నాన్న దేవుని పిలుపునందుకొని దేవుని సన్నిధానములో పరదైసులో ఉన్నారని మనము ఆశిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలంగా బ్రతికున్నటువంటి మనమేం చేస్తూ ఉన్నాం? ఇక్కడ రాశారు, ద మెమరీ ఆఫ్ ద రైచియస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. తెలుగులో ఏమిటో చెప్పండి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. కానీ అదే వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడను ఒక్కడును లేడు,
దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరో పొందలేకపోతున్నారు అని. మరి వాక్యం చెప్తా ఉంది నీతిమంతుడు ఎవరూ లేరు అని అంటా ఉంది. కానీ మరి ఎట్లాగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం? ఎవరైతే దేవుణ్ణి నిజరక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుకొని దేవునిలో కట్టబడి దేవునికి అప్పగించుకుంటారో వారు వారి పాపపు జీవితం నుండి నీతిమంతునిగా మార్చబడేటువంటి అవకాశం దేవాది దేవుడు ప్రతి ఒక్క మానవాళికి ఇచ్చాడు దేవుడు. అందుకే మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. నశించుకోవటం ఇష్టం లేదు దేవునికి. ఎవరు నశించుకోవటం అంటే మనమే. నశించిపోతున్నటువంటి దీనస్థితిలో, పడిపోతున్నటువంటి స్థితిలో, పాపముతో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు చూసి జాలిపడి కనికరపడి మరలా ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అదే తండ్రితో మనం కోల్పోయినటువంటి ఆ సంబంధం, సమాధానమైనటువంటి సంబంధం. అది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహింపజేశాడు ఆయన. అందుకే మాట ఉంటుంది, యేసుక్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, క్రీస్తునందు మృతులైన వారు మరలా తిరిగి లేస్తారు. చనిపోవటం గొప్ప కాదు ఏమండి, క్రీస్తులో చనిపోవటం గొప్ప. క్రీస్తులో చనిపోవటం గొప్ప. అందరం చనిపోతాం. నేను ఇక్కడ ఉన్నటువంటి మనందరం ప్రతి ఒక్కరం చనిపోతాం. డేట్లు మారుతాయి అంతే. అది మరణం అనేది లోకంలో ప్రతి ఒక్కడు, అది తథ్యం, అది ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. అది ఎవరు దాటిపోయేది కాదు, ఎవరికి సంభవించింది కాదు, ఎవరికి రానిది కాదు. అది దేవుణ్ణి ఎరిగినటువంటి వారు చనిపోతున్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, ఎరగనటువంటి వారు అందరూ చనిపోతున్నారు. మరి తేడా ఏంటి? వాళ్ళకి మనకి తేడా ఏంటి? దేవుణ్ణి తెలిసినటువంటి వారు చనిపోతున్నారు, దేవుణ్ణి తెలియనటువంటి వారు చనిపోతున్నారు. మరి నీ మరణం తేడా ఏంటి? అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, లేకపోతే సావు నాకు మేలు అని అన్నాడు. ఏమండి, ఎక్కడ దండెత్తి ఎక్కడ పోరాటం చేస్తే అక్కడ విజయమే. అన్నిటినీ సంపాదించుకున్నాడు. 33 ఏళ్లకే చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు తెలుసా? దోమ కాటుకి. దోమ కుట్టింది. ఎంతగా దేవుని మీద మనం ఆధారపడాలి, మనం ఆలోచన చేసుకుందాం. నా మట్టుకు ఏంటంట? బ్రతుకుట క్రీస్తు, సావు అయితే లాభము. ఒక వ్యక్తి ఇట్లాగే అన్నాడంట, ఇదిగో ఈ దిక్కున స్థలం ఉన్నదే, ఈ దిక్కున స్థలం ఉన్నదే, ఈ దిక్కున స్థలం ఉన్నదే, ఈ దిక్కున స్థలం ఉన్నదే. నీకు కనపడుతున్నటువంటి 4 దిక్కుల వైపు నేను ఎంత సంపాదించానో అంత సంపాదించేశాను అన్నట్టుగా చెప్పాడట. ఆ చెప్పినటువంటి వ్యక్తితో ఒక వ్యక్తి వింటున్నటువంటి వ్యక్తి అన్నాడంట, పై దిక్కున స్థలం ఉందా నీకు అన్నాడంట. పై దిక్కున ఏంటంటే అన్నాడంట, అది దేవుని దిక్కు. దేవుని దిక్కున నీకు స్థలం లేకపోతే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియకపోతే నువ్వేమైపోతావో. క్రీస్తుని ఎరిగి ఉన్నప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుస్తుంది. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రిని ఆనుకోవాలి, నా తండ్రిని చూడాలి, అక్కడ నేను పరలోకంలో ఆనందించాలి అనే అభిలాష నీలో ఉంటుంది. అక్కడ ఐన్స్టీన్ గారికి తెలియదు ఇది ఎవరో ప్రసంగం చేశారా అంటే, ప్రపంచ ప్రఖ్యాత మిల్లీ గ్రహం గారు ఆయన ప్రసంగంలో చేస్తా ఇది చెప్పాడు. ఆయన అన్నాడు, అంటే అక్కడ ఐన్స్టీన్ గారికి తెలిసి ఉండకపోవచ్చు ఆయన ఎక్కడ దిగాలో, కానీ నాకు తెలుసు, నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, నేను ఎవరిని చూస్తానో నాకు తెలుసు, నేను ఎవరితో ఉంటానో నాకు తెలుసు అని చెప్పి మిల్లీ గ్రహం గారు ఆయన ప్రసంగంలో వాడినటువంటి మాటలు ఇవన్నీ. మనం చనిపోయిన తర్వాత మనం ఎవరిని చూస్తాం? ఇది ఒక ముగింపు కాదు మన జీవితాలకు. మరణం అనేది క్రైస్తవ్యం చెప్తా ఉంది, నొక్కి బల్లగుద్ది చెప్తా ఉంది. మిగతా గ్రంథాలు ఏం మాట్లాడుతూ తెలుసా? మరణం అనేది ముగింపే, కానీ క్రైస్తవ్యం చెప్తా ఉంది మరణం అనేది ముగింపు కాదు, కొనసాగింపు. అది తర్వాత దేవుళ్ళలో జీవించేటువంటి జీవితానికి ఒక మార్గమే, కానీ అది ముగింపు కాదు. కనుక ప్రియమైన దేవుని కుటుంబమా, మనము ఈ లోకంలో ఉండగానే ఈ 30 ఏళ్ళు అయితే 30, 40 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు జీవించావు.
ఇకనైనా మారు మనసు పొందుదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవునిలో అంటుకట్టబడదాం. ఇంకనూ దేవునికి సమర్పించుకోకపోతే దేవునికి సమర్పించుకో, ఆలస్యం లేదు. ఇంకనూ దేవుడు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఒక మాట ఉంటుంది, తిమోతికి రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఏమని? ఆయన రాకడ ఆలస్యం అవుతుందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఎందుకనంట ఆయన మనల్ని భరించుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. మారు మనసు కలగటానికి ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. నువ్వు ఇంకా తాగుబోతులాగా ఉన్నా, ఇంకా వ్యభిచారిలాగా ఉంటున్నా, ఇంకా తిరుగుబోతులాగా ఉంటున్నా, ఇంకా నిర్లక్ష్యంగా తల్లిదండ్రులను వదిలేసి నిస్వార్థంగా బ్రతుకుతున్నా, నీ ఇష్టానుసార్యంగా తిరుగుతున్నా, దేవుడు ఎందుకు నిన్నేం చేయట్లేదు తెలుసా? ఎందుకు ఓర్చుకుంటున్నాడో తెలుసా? నువ్వు ఇంకా మారతావేమోనని, ఇంకా తిరిగి వస్తావేమోనని. ఈ ఆదరణ కూడికలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మన కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఆదరణ అంటే ఏంటి? మనకు ఆదరణ వాక్యము. ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తూ ఉంది, మనల్ని తాకుతూ ఉంది, మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఇదిగో ఇక్కడ ముగింపు కాదు. నాన్న మరణం ద్వారా ఈ మరణం అంతా మాట్లాడుతూ ఉంది. నాన్న వెళ్ళిపోయారు, కానీ బ్రతుకున్న నువ్వేం చేసావు? బ్రతుకున్న నేనేం చేశా? మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, మన జీవితము దేవునికి అంకితం చేసుకునే జీవితము. లోక ఆడంబరాలకు, లోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వానికి కలిగినటువంటి జీవితం కాదు. ఈ శరీరాశ, నేత్రాశ జీవితము కాకుండా అవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు. లోకంతో స్నేహము ఎవరితో అంట? వైరం, దేవునితోనే వైరం. నువ్వు లోకంతో స్నేహం చేస్తే ఇంకెవరితో కాదు, లేకపోతే నీ స్నేహితులతోనో, లేకపోతే నీ బంధువుతోనో, నీ రక్త సంబంధితులతో కాదు, దేవునితోనే పెట్టుకుంటున్నావు. జాగ్రత్త, దేవునితో పెట్టుకుంటున్నావు, లోకం వెంబడి తిరిగి. కనుక మన కుటుంబాలన్నీ వేరు. పిలువబడిన కుటుంబం, ప్రత్యేకించబడిన కుటుంబం, ఏర్పాటు చేయబడిన కుటుంబం. ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను, నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా, నా వేష భాషలు అన్నీయు నీకే సమర్పింతును దేవా, నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా, నా వేష భాషలు అన్నీయు నీకే సమర్పింతును దేవా. దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా, దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, జీవనమలి సంధ్య నీతోనే అంతము. దేవుని కుటుంబాలుగా, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటే సరిపోదు. దేవుని కుటుంబాలుగా చెప్పుకుంటా మన తొలి సంధ్య దేవునిలో ప్రారంభించి ఉండొచ్చు, కానీ నీ మలి సంధ్య అది ఖచ్చితంగా దేవునిలోనే ముగింపై ఉండాలి. అప్పుడే మన జీవితానికి అర్థం, పరమార్థం. అది చెప్పుకోనున్నటువంటి సాక్ష్యం. కనుక అటు రీతిగా మన జీవితాలను కట్టుకుందాం, సరి చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా రక్షక, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా దేవా. అయ్యా నిజమే నాయన, మేము ఈ లోకములో ఎంత ప్రయాసపడినా, ఎన్ని మేము సమకూర్చుకున్నా, లేకపోతే నిస్సహాయులుగా మేము ఒంటరిగా అయిపోయినా, మేము తండ్రి మీరు లేనటువంటి జీవితం అది వ్యర్థమే నాయన. నిన్ను కలిగినటువంటి వారముగా మేము ఇక నుంచి సంసిద్ధులమై సిద్ధపడి ఏర్పాటు చేయబడినటువంటి వంశములో ఉన్నటువంటి మేము అయ్యా నీ సొత్తైనటువంటి ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మేము పూర్వము చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అవిధేయతలో ఉన్నాం తండ్రి. అటువంటి మమ్మలను తండ్రి మీ యొక్క తండ్రి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన. నీకు వందనాలు. కనుక అది మేము గుర్తించి అయ్యా నీ మార్గములో, నీ తలంపులలో, నీ చిత్తములోనికి రాగలిగినట్లు మాకు బుద్ధిని, కుశలతను, జ్ఞానమును, తెలివిని, ఆ తండ్రి పరిపక్వతను, విచక్షణను, వివేకమును మా అందరికీ మీరు అనుగ్రహించండి. కుటుంబాలు నీవెనైనా ఏర్పాటు చేసిన వాడువు నీవు, కట్టిన వాడువు నీవు, నిర్మించిన వాడువు నీవు, విస్తరింపజేసిన వాడువు నీవెనైనా. నీకు మరుగై ఉన్నది ఏదీ లేదు.
మా హృదయ రహస్యములను ఎరిగిన వాడు నీవే నాయన. అయ్యా తండ్రి మా హృదయాలు మొండిగా బండలాగా మొద్దు మారిపోయినాయేమో తండ్రి, అటువంటి హృదయాలను మీరు కదిలింపచేయండి, మార్చండి అయ్యా. ముందు మా కుటుంబంలో మేము రక్షణ కలిగజేసే విధంగా మేము ఉంటేనే అనేకులకు ఇతరులకు మేము చెప్పగలము నాయన. కనుక తండ్రి మాలో మార్పు రావాలి, మేము మీ చెంతకు రావాలి అయ్యా, మీకు అంగీకార యోగ్యంగా మేము ఉండగలగాలి నాయన. కనుక అటు రీతిగా మా మనస్సులను మా హృదయాలను మార్చి అయ్యా నాయన మీ మార్గాలలో నడిచేటువంటి ఆ చిత్తమును మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు మా కోసం అనునిత్యము చెప్పన సత్యము కానీ మూలుగుల చేత మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. మా మనస్సాక్షిలో నీవు గద్దిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నీ స్వరాన్ని వేపింపజేస్తున్నావు నయ్యా, నీకు వందనాలు. కనుక తండ్రి మీ స్వరముకు లోపడి మేము నీ తట్టు తిరగగలట్టుకు మాకు మీరు సహాయం దయచేయండి. మీలో అంటుకట్టబడుతూ మీలో అంకురార్పణ చెందగలిగేటువంటి ఆ స్పృహ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయమని మీ చేతులకు అప్పగించుకుంటున్నావు నాయన. అయ్యా పరముందున్నటువంటి యేసయ్య, నీవు తండ్రి పక్షమున ఉంటూ తండ్రి చెంత చేరి నీవు తండ్రికి విన్నపం చేస్తున్నావు మా గురించి. అయ్యా ఇంకొంచెం నేను ఆలస్యంగా వెళతాను, కనికరం చూపించు, కరుణించు, ఇంకా నేను ఆలస్యంగా వెళతా, నా రాకడ కొంచెం ఆగనివ్వండి అని మా గురించి ఉపేక్షిస్తా అయ్యా నాయన వేచి చూస్తా అయ్యా. నీవు తండ్రి దయాళత్వమును కలిగి దీర్ఘశాంతమును కలిగి నాయన మా గురించి ఓర్చుకుంటా తండ్రి, భరించుకుంటా, తాళ్ళుకుంటా, మమ్మల్ని నెట్టుకుంటా తీసుకొస్తున్నావు నాయన. మేము ఇంకనూ పాపంలో ఉండగానే అయ్యా నీకు వందనాలు తండ్రి, ఎంత ప్రేమమయుడవయ్యా, నీకు స్తోత్రాలు. కనుక తండ్రి ఈ పాప బ్రతుకుల నుండి మేము మరలబడి త్రెప్పబడి అయ్యా నాయన పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు, యథార్థత వైపు, అయ్యా నీతి వైపు, న్యాయం వైపు, అయ్యా లోకం వైపు కాకుండా నీ వైపు నడవగలిగేటువంటి ఆ అనుభూతిని మా అందరికీ మీరు దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. అయ్యా ప్రాముఖ్యంగా అయ్యా బుజ్జమ్మని తండ్రి నాయన, దేవనందన్నని, రజితుని, చిన్నన్నని, సుతుని, అయ్యా నాయన చెర్రీని, మ్యాగీని, షైనీని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రక్త సంబంధులని అందరినీ అయ్యా నాయన అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. అయ్యా మరణము అయ్యా మాట్లాడుతూ ఉంది మాతో, నాన్న మరణము. కనుక తండ్రి బాబు నాన్నని అయ్యా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు మా మధ్య లేరు కానీ వారి క్రియలు మాతో మాట్లాడుతున్నాయి. వారు ఎటు రీతిగా జీవించారో, ఎటు రీతిగా ఉన్నతమైనటువంటి స్థానంలో వారు నిలబడ్డారో, నీవెంత స్థాయినిచ్చావో, ఎంత అర్హతనిచ్చావో, ఎంత గౌరవాన్ని ఇచ్చి నిలబెట్టావో, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా అయ్యా నాన్నని మీరు నిలవబెట్టారో మేము జ్ఞాపకం చేసుకుంటున్నావు అయ్యా. వారి క్రియలు చెప్తా ఉన్నాయి ప్రభువా, అయ్యా నీకు వందనాలు తండ్రి. అటువంటి గంభీరమైనటువంటి స్థానాన్ని నాన్నకు మీరు ఏర్పాటు చేసిన తీసుకునే విధానాన్ని బట్టి నీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే మహిమ అన్నట్టుగా మేము చెప్తా ఉన్నాము నాయన, కనికరం చూపించండి. కనుక వారి సంతానమైనటువంటి అన్నయ్యలు కానీ అక్క కానీ అలాగనే మేము కూడా వారు నడిచినటువంటి మాటలో తండ్రి బాటలో ఉన్నతమైనటువంటి విధానంలో వారు ఇంకనూ ఎదగగలిగినట్లు నీ కృపను గ్రహించండి. వారి బాధను మీరు తీసివేయండి అయ్యా, వారి గాయముని మీరు మలచండి, వారి హృదయముని మీరు తాకండి. నీ మృదువైన స్పర్శ చేత పరిశుద్ధాత్మదేవ నీవు తాకమని, నిలబెట్టమని, బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నావు తండ్రి. వారి కన్నీరు మీరు తొలగండి తండ్రి. నీవే మార్గాన్ని చూపించి మరలా వారి నోటి నుండి నొప్పింప చేయండి తండ్రి. వారి దుఃఖమును తీసివేసి అయ్యా నాయన మాన్పివారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ ఆదరణ కొడుకులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ విశ్వాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ ఆదరణకరమైనటువంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, హెచ్చరిక చేశారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఇంకనూ మేము సరి చేసుకొని మార్చుకొని మీ తట్టు తిరగలిగేటువంటి భాగ్యం మాకు మీరు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీరే మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ చిత్తము వచ్చును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆదరణ, ధైర్యము, నడిపింపు మనకును మన కుటుంబాలకుని సదాకాలము త్రియేక దేవుడు తోడై ఉండి ఎడగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. బాగు చేయు వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
కుటుంబం నుంచి ఎవరన్నా మాట్లాడండి. నమస్కారం. పిల్లలకి ఆశీస్సులు. బాబు మామయ్య మహోన్నత వ్యక్తిత్వం, మహోన్నత వ్యక్తి, కానీ చక్కని పదం ఉపయోగించాడు. మరి ఆయన బాల్యం నుండే ఒక క్రమశిక్షణతో మంచి ఉన్నత విద్యాభ్యాసం, కుటుంబంతో అటాచ్మెంట్. మొన్న 24వ తారీఖున నేను వచ్చినప్పుడు కూడా ఆ నాన్నగారి గురించి చెప్తా ఉన్నాను. మా నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు. ఆయన 80 ఏళ్ల వయసులో కూడా వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకుంటూ, ఇంతమంది పిల్లల్ని మా అమ్మ బాగా చూసుకుని మా నాన్న బాగా ప్రేమించాడు అని చెప్పడం ఆయనకి చాలా చిన్న ప్రపంచం. బామ్మాయికి కుటుంబము, ఆఫీసు, ఈ రెండు తప్ప నాకు తెలిసి ఆయనకి వేరే ప్రపంచం తెలియదు. చర్చ్ కూడా ఎక్కువగా ప్రార్థన చేయటం లేకపోతే అలాంటిది లేదు. బహుశా ఆయన దేవుడికి ఇష్టమైన జీవన విధానాల్లో కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన అనుకుని ఉండొచ్చు. మే 4th నేను చనిపోయే వరకు నేను ఉన్నంతకాలం మే 4th నేనే చేస్తాను అని అన్నారు. ఆయన మాట నిలబెట్టుకొని ఒకరోజు ముందే సెలవు తీసుకున్నారు. అలా సెలవు తీసుకుంటూ కుటుంబానికి ఒక బాధ్యతను కూడా అప్పచెప్పారు. మే 3, మే 4 ఖచ్చితంగా ఆ టైము ప్రార్థనలు అనేటటువంటివి మన కుటుంబాల్లో జరిగేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆయన టయానికి సెలవు తీసుకున్నారేమో అని అనిపించింది. బాబుమామయ్యని ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన యొక్క మరి ఎవరెవరికి కుడి చేతితో ఇచ్చింది ఇస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు అనేటటువంటి సూత్రాన్ని ఆయన పాటించినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా గుప్తదానాలు మనకు తెలియనటువంటివి చాలా చాలా ఉన్నాయి. ఆయన బాధ్యతాయుతంగా చేసినటువంటి బాధ్యత అని అనుకుంటాడు ఆయన. అవి పొందినటువంటి వాళ్ళు అందరూ మాట్లాడక పెడతారు కానీ ఉన్నారు. మరి ఆయన్ని స్మరించుకోవడం, ఆయన గురించి 2 మంచి మాటలు చెప్పడం అనేది ఒక అవకాశం, ఒక అదృష్టం. 17వ తారీఖున మళ్ళా మామయ్య గురించి మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన శ్యామబాబుకి, మిగతా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ బాబు. ఇంకా ఎవరైనా మాట్లాడాలని ఉద్దేశించినటువంటి వారు ముందుకు రావచ్చు. ఈరోజు ఇలాంటి రోజు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. సంవత్సరాలుగా అన్నయ్య ఫంక్షన్లో ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడు మాట్లాడినా హెచ్చరిక స్వరంతో చక్కగా మా హలో అన్నయ్య అనగానే మా చిన్ని బాగున్నావా అని ఇంత చక్కగా మంచి స్వరంతో మరి స్వరాన్ని గుర్తుపెట్టి మాట్లాడేట్టుగా ఉండేటువంటి కాన్షియస్ కలిగినటువంటి అన్నయ్య ఇంత త్వరగా వెళ్ళిపోతారనుకో. ఏది ఏమైనా మరణమే మేలని ఇప్పుడు శ్యాంబాబు చెప్పడం కాదు, నేను కూడా చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను.
ఈ లోకంలో జీవించితే శ్రమలు, దుఃఖం, రోగాలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి అవన్నీ దూరం అవుతాం. సుఖము, సంతోషము, శాంతి, కన్నీళ్ళు, ఏడుపు, నిట్టూర్పు లేని లోకానికి ఆయన వెళ్తారు అని అందరికీ తెలుసు. పుట్టినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తారు, పుట్టిన బిడ్డ ఏడుస్తారు. చనిపోయినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు విశ్రాంతిగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. కనుక మరి మానవ జీవితమే అంతే, ఏడుపుతోనే మొదలవుతుంది, అందరినీ ఏడిపిస్తూ అంతమవుతుంది. కానీ అన్నయ్య తన చుట్టూ ఉన్న వాళ్ళ క్షేమాన్ని కోరుకునేవారు. నాన్న లాంటి వారే. నాన్నకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ముందు ఆస్తిపరుడిగా పుట్టినటువంటి నాన్న యవ్వనంలోనికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టేటప్పటికి ఆస్తులేమీ లేకుండా పొలం ఉండేది, ధాన్యం. మరి విజయవాడలో విచ్చిపేటలో ఇల్లు ఉండేది, మొగలరాజపురంలో ఇల్లు ఉండేది, పొలం ఉండేది, భూషణగూడలో ఇల్లు ఉండేది, 12 దోలాల పెంకుటిల్లు ఉండేది. ఇవన్నీ కలిగినటువంటి ఆస్తిపరుడు, చేతులకు ఆ రోజుల్లో బంగారు మురుగులు కలిగినటువంటి వ్యక్తిగా, ఆ ఊరంతట్లో చదువుకున్న వ్యక్తిగా ఉన్నటువంటి నాన్న పిల్లలకు పెద్ద కుటుంబంగా నాన్నకి ఇచ్చారు దేవుడు. ఆస్తులన్నీ తీసివేశారు. ఆస్తులన్నీ తీసివేసి పెద్ద కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని శ్రమలు పడ్డారో మాకు తెలుసు, అనుభవించిన మాకు తెలుసు. అలాగే అన్నయ్య కూడా మరి ఈ చిన్న జీరో నుండే మొదలుపెట్టాడు జీవితం. కొద్ది చదువుతో, మరి తను చదువుకున్నటువంటి ఆ చదువుతో జీరో నుండి మొదలుపెట్టి ఆయన నాన్నేమో పెద్ద ధనవంతుడిగా ఉండి ఆయన కొద్ది జీవితంతో ముగించారు ఈ పెద్ద సంతానంతో. అన్నయ్య ఏమో జీరో నుండి మొదలుపెట్టి ధనవంతుడిగా మరి అనేకులకు మర్రి చెట్టు తన నీడన మొక్కలను మొలవలేదంటారు. కానీ అన్నయ్యనే మా అన్నయ్యనే మహా వటవృక్షం అనేకులకు ఆశ్రయం ఇచ్చింది. నా కొడుకులు అన్నయ్యల పిల్లలు మరి చుట్టుప్రక్కల ఎక్కడ ఆగిపోయిలో శేషగిరి వాళ్ళ అన్నయ్య కొడుకు, అలాంటి వాళ్ళ మందికి ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చింది ఆ మహా వటవృక్షం. కనుక వాళ్ళందరికీ కూడా అన్నయ్య ఏమిటో తెలుసు, అన్నయ్య ప్రేమ ఏమిటో తెలుసు. మరి చాలామంది మానికొండ వాళ్ళు ఎవరెవరో వెళ్ళి గొల్లపల్లి జయరాజు అనే ఒక అతను, మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది అప్పటికి, మానికొండ నుండి వెళ్ళి అన్నయ్య దగ్గర మిర్యాలగూడలో పనిచేసేటప్పుడు అప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్ళి అన్నయ్య దగ్గర అన్నయ్య అంటూ ఉంటే అతనికి పోషించుకుంటూ అతను చదువుకోవడానికి మరి ఆయన ఫీజు కట్టి చదివించి మమ్మల్ని విషయం మర్చిపోయాడు. తనను ఆశ్రయించిన వారిని అంత శ్రద్ధగా అంత జాగ్రత్తగా చూసుకున్నాడు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. కనుక ఎక్కడ అన్నయ్య ఉంటే అక్కడ ప్రేమ, సంతోషం నిండుగా ఉండాలని, సమృద్ధి కలగాలి. మాకు నిజంగా ఇల్లు సంపాదించుకునే అంత స్తోమత లేదు. అన్నయ్యకు ఇళ్ళు ఉన్నాయి, మేమిద్దరము చిన్న మరి సేవే మా ఇద్దరిది. నేను వేరే ఉద్యోగం లేదు, అమ్మగారులందరూ చాలామంది ఉద్యోగాలు చేశారు, నాకు ఉద్యోగం లేదు. ఆయన జీతంతోనే బ్రతకాలి. ఇల్లు అనేది మాకు అసలు ఉద్దేశమే లేదు. అందుకని నేను ఏంటి ప్రార్థన చేసుకునేదాన్ని అంటే, రిటైర్డ్ అయిపోయిన తర్వాత సిఎస్ఐ ఇళ్ళేమో పెద్ద పెద్ద బంగ్లాలు, చాలా విశాలమైన స్థలాలు. కనుక ఆ ఇళ్లలో ఉండి రిటైర్మెంట్ అయ్యాక ఏ చిన్ని గుడిసెలోకో పూరింట్లోకో వెళ్ళాలి, లేదా అద్దె ఇంట్లోకి వెళ్ళాలి. అక్కడ చనిపోతే తీసేయండి బాడీని అంటారు. కనుక ప్రభువా నేను సిఎస్ఐ ఇంట్లో ఉండగా చనిపోవాలని ప్రార్థన చేసుకునేదాన్ని నేను. ఎందుకంటే నాకు ఇల్లు సంపాదించుకునేంత స్తోమత నాకు లేదు. కానీ అన్నయ్య ఆయన చెప్పారట భార్యాభర్తలు, అన్నయ్య వదినమ్మ వెళ్ళి ఇల్లు కొనుక్కో, నేను ఇస్తాను, లేదా పాతది నేను పితరుల స్థలం తీసుకో, నేను కట్టి పెడతాను. ఆ 2 విషయాల్లో ఆయన శ్రద్ధ చేశారు. సంవత్సర కాలం చూసి సంవత్సరం క్రితం ఆయన చెప్పానమ్మా, నువ్వన్న వెతుక్కో విజయవాడలో ఇల్లు అంటే, నేను ఆటో వేసుకొని తిరిగి ఎవరో ఒకళ్ళ సంఘస్థరాలు చుట్టూ ప్రక్కన పెట్టుకొని ఆటో వేసుకొని తిరిగి పలానా చోట ఇల్లు ఉంది అన్నయ్య, నాకు నచ్చిన ఇల్లు ఉన్నప్పుడు అన్నయ్య 3 లక్షలు నా చేతికి ఇచ్చారు. ఆ 3 లక్షలకు నీ కొడుకులను కూడా కొంత షేర్ చేయమని అంటే, అప్పుడు వాళ్ళకి కూడా మరి వాళ్ళకి కూడా అది మరి ఏమంటారు ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు కూడా షేర్ చేశారు. 7 లక్షలతో మాకు ఇల్లు ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మాకు ఇల్లు. దానికి ఎవరంటే అన్నయ్య మాత్రమే. నాకే కాదు, ఝాన్సీ చిన్న వయసులో చనిపోతే ఆమెకు
చిన్న బిడ్డలతో ఎక్కడ బ్రతుకుతుంది, ఎక్కడికి పోతుంది? ఆగిరిపల్లెలు స్థలం కొని ఇల్లు కట్టించి ఆమె పేరు తనకు ఒక్కడికే సంపాదించుకోవడం కాదు, తోబుట్టువులందరికీ కూడా, అందరికీ ఎవరు ఇల్లు కట్టుకుంటున్నా వాళ్ళందరికీ 3 లక్షల చొప్పున ఇచ్చాడని నేను చెప్పగలను. ఎవరు చేయగలరు? ఎంత ఆదాయం ఉంటే మాత్రం ఎవరు చేయగలరు? ఈ త్యాగం ఎవరు చేయగలరు? గొప్ప కార్యం. కనుక కవచ కుండలాలు నేను కర్ణుడున్నాను. కవచ కుండలాలు లేవు కానీ ఆయన కర్ణుడు అంతకంటే గొప్పవాడు నాకు. అటువంటి గొప్ప వ్యక్తి. ఇంకొకటి, మిర్యాలగూడెం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అన్నయ్య పనిచేసేటప్పుడు అధికారులు దానిలో కల్తీ చేయమన్నారట. కల్తీ చేయమన్నప్పుడు అన్నయ్య ఓవర్సీస్ సూపర్వైజర్ ఏదో చేస్తూ ఉండేవారు. ఆయనేమో కూలీల దగ్గర పని చేయించే వ్యక్తి. వాళ్ళకు ఇసుక ఎక్కువ కలుపుతుంటే ఇసుక ఎక్కువ కలపకూడదు, ఇది ఎన్నో తరాలకు కావాల్సిన ప్రాజెక్ట్ ఇది, కాబట్టి ఇసుక ఎక్కువ కలపొద్దంటే వాడు కలపమన్నారు, కాంట్రాక్టర్లు కలపమన్నారు, పెద్ద ఇంజనీర్లు కలపమన్నారు. అంటే కలిపితే ఇది పనికి మన ప్రాజెక్టుకి నిలవదు, కొట్టుకుపోతుంది వరదకు వర్షాలకు అని అంటే ఆ తర్వాత వీడి పోయి వాళ్ళకి చెప్పారు అధికారులకు చెప్పినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉంటావా మానేస్తావా అన్నారు. రిజైన్ చేశాడు, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశాడు ఆ అవినీతిని చూడలేక. అలాంటివి 2 చోట్ల చేశాడు. శ్రీశైలం ప్రాజెక్టులోను, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోను, ఇంకా నాగార్జున సాగర్, మొదటిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోను నిర్మాణంలో అన్నయ్య చేయి ఉంది కనుక అవి నేటికి నిలిచి ఉన్నాయి. ఆ నీతిమంతుని హస్తము ఆ ప్రాజెక్టును గట్టిగా పటిష్టంగా కట్టించేట్టుగా చేశారు. కనుక అన్నయ్య తనకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది చాలా చక్కగా పటిష్టంగా మా నాన్న అలాగే చేసేవారు. అంత పెద్ద కుటుంబం ఇచ్చినా ఎవరికి ఏది తక్కువ కాకుండా ఇలాగా పోషించాడు. ఆస్తులు తీసివేసి పెద్ద కుటుంబం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ అన్నయ్యకు మరి ఒక ఆస్తులు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆ ప్రేమ కనుక మనసు తెలుసు కనుక, ఆ బాధ్యత తెలుసు కనుక, ఆ తండ్రి పడినటువంటి కష్టం తెలుసు కనుక, ఏనాడు నా చదువుతో నేను గొప్పవాడినయ్యాను అన్నమాట. మా నాన్న ప్రార్థన ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే. ఆయన మాకేం చేశాడు నాన్న? మా నాన్న ప్రార్థనే, మా నాన్న జీవితమే, మా నాన్న వచ్చినటువంటి ఆదర్శమే అని మాట్లాడాడు. అంత తగ్గింపు కలిగిన వాడు నాన్న. ఎంత చదివించినా ఏం చేస్తావు నువ్వు, మాకేమి ఇచ్చావు నువ్వు అనే మాటలు మాట్లాడాడు. బిడ్డలను చూసాం కానీ ఏమీ ఇవ్వకపోయినా అన్నయ్య నా తండ్రి జీవితమే, అందుకని నేను బ్రతికినంతకాలం నాన్న ప్రార్థన నా ఇంట్లో చేయడం అలాగే చేశాడు. చివరికి చనిపోయినప్పుడు కూడా నాన్న ప్రార్థన తన ఇంట్లో పెట్టించాడు. ఆ నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ నీతిమంతుల వలన ఆయన వింటాడు. ఇది మనకి రుజువు చేస్తూ ఉంది కనుక ఆ నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదాలు మాకందరికి కలగాలని. ఇలా నాన్నను ఎలాగా 50 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాడు అన్నయ్య. చివరి మట్టుకు ఎలాగ నాన్న జీవితాన్ని జీవించాడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దీవెనయే. 1 సంవత్సరం వచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడు, ఆయన దీవెన లేకపోతే నాకెక్కడిది జ్ఞానం, నాకెక్కడిది ఇదంతా. కాబట్టి నాన్న ప్రార్థన, నాన్న జీవితం, నాన్న భక్తి మమ్మల్ని ఎలా నిలబెట్టింది. దాన్ని నేను పంచుతున్నాను. నాది ఎక్కడో కొత్తది కాదు, నాకు వచ్చింది కాదు, నా జ్ఞానంతో వచ్చింది కాదు. నేను నా చేతనైన సహాయం నేను చేస్తున్నాను అని కనుక అలాంటి మరి ప్రేరణ పొంది ప్రతి ఒక్కరు నాన్న ప్రేరణను అన్నయ్య తీసుకున్నాడు. అన్నయ్య ప్రేరణ మనం అందరం తీసుకొని అలాగే కుటుంబం ఎప్పటికీ ఒక్క మాట మీద ఉండాలి. ఇది ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. కలతలు వద్దు. మేము 10 మందికి తోబుట్టువులు చనిపోయే వరకు కలిసిమెలిసి ఉన్నాం. ఎవరి మధ్య పరాపక్షాలు లేవు. బిడ్డలు కూడా అలాగే కలిసి ఉండాలని. యవ్వనులు కుటుంబానికి ఆశీర్వాదం, యవ్వనులు సంఘానికి బలం, యవ్వనులు తల్లిదండ్రులకు బలం, ధైర్యం, మనోధైర్యం. ఆ యవ్వనులుగా మీరు మమ్మల్ని నడిపిస్తూ మాకు ముందు నడుస్తూ ఐక్యతతో ఉండాలి. మిమ్మల్ని చేతులు జోడించి కపటమైన మాటలు, వ్యర్థమైన మాటలు వద్దని మనవి చేస్తూ నా మాటలు వందనాలు, దీవెనలు. మరి నాని చెప్పినట్లుగా అన్నయ్య గురించి ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే ఒక పురుషోత్తముడు,
పురుషులలో ఉత్తముడు. మరి అలాంటి వ్యక్తి గురించి ఎంత మరి మాట్లాడటానికి అసలు సమయం చాలదు, మాటలు కూడా దొరకనంత మరి ఉన్నతమైనటువంటి వ్యక్తి. బాల్యం నుంచి కూడా ఎంతో క్రమశిక్షణ కలిగాయి, తల్లిదండ్రుల ఏడల భయభక్తులు కలిగాయి. అన్నయ్య ఎప్పుడు కుటుంబానికి దూరంగానే ఉండేవారు. చదువుకునేప్పుడు హాస్టల్లో ఉండి చదువుకోవటం, అందరూ ఇళ్లలో ఉండి చదివారు. అన్నయ్య ఒక్కడే గుడివాడ హాస్టల్లోను, విజయవాడలోను అట్లా హాస్టల్స్లో ఉండి చదివేవాడు. ఎప్పుడన్నా హాస్టల్గా ఇంటికి వస్తే సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకుంటానన్నా నాన్న ఒప్పుకునేవాడు కదా. డిసిప్లిన్ డిగ్రీ అయిపోయి పాలిటెక్నిక్ అయిపోయి డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఆగిపల్లి అంతా ఎదురంతా ఫీల్డ్ ఉండేవి. వాళ్ళతో ఏదో కూడా వెళ్ళి ఆడుతూ ఉంటే డిగ్రీ చదివే వయసులో కూడా మరి నాన్న ఆ ఆటలు ఏంటి అని చెప్పి ఆయన మా నాన్న దగ్గర పెద్ద కర్ర ఉండేది, కొద్ది కర్ర. ఆ కర్ర పెట్టి డిగ్రీ చదివే పిల్లోని కొట్టిన పరిస్థితి నా అన్నయ్యకి గుర్తుంది, మాకు గుర్తుంది. అలాగా ఆయన ఎప్పటికీ చెప్తాడు, నాకు డిగ్రీ చదివేటప్పుడే మా నాన్న కొట్టాడు. మరి అంత కిమ్ అనకుండా పరారీ ఇంట్లోకి వెళ్ళి కూర్చునే పరిస్థితి. అసలు అంత భయభక్తులు, తల్లిదండ్రులు ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాగే కళాకారుడు. చిన్నప్పుడు నాటకాలు, మా నాన్నే నాటకాలు రాసి దావీదు విజయం, అలాగే క్రీస్తు యోసేపు చరిత్ర, ఇలాంటి కొన్ని యోగ చరిత్ర ఇవన్నీ మా నాన్న సొంతగా రాసి వాళ్ళ ఈ పిల్లలతోనే దావీదు విజయం వేస్తే మా అన్నయ్య దావీదు వేసేవాడు. అలా వేస్తూ ఉంటేనే ఒకసారి ఆ స్టేజ్ దగ్గర అటు ఇటు తిరిగితే కింద పెడితే చెయ్యి తిరిగిందని చెప్తా ఉంటాడు. అలాగా మా నాన్న తర్ఫీదులో ఆయన క్రైస్తవ వాంగ్మయాన్ని, క్రైస్తవ మరి దీనిలో కూడా ఎంతో చిన్నప్పుడు మరి పండుగలు వస్తున్నాయంటే చర్చి డెకరేషన్ అని కుర్రాళ్ళతో కలిసి చర్చి పనులు చేయటం చాలా యాక్టివ్గా ఉండేవాడు. తర్వాత రాను అయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన చెప్తా ఉంటాడు, ప్రార్థనలు బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, వాళ్ళలో పనుల్లో మాటల్లో మార్పులు ఉండదరా, నాకు అవి నచ్చవు, నేను అవి చేయకుండానే ఆ పనులు చేస్తాను, అంతే తప్ప స్తమానం 24 గంటలు ప్రార్థన చేస్తారు, 24 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటారు, వాళ్ళని పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, పక్క వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, సాయం చేయరు, ఏది చేయరు, అవన్నీ చేసి వాళ్ళ ఉపయోగం ఏంటి, నిన్న వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు అది చేయరు. అలాగే అసలు పరలోక ప్రార్థనలో ఉన్నదే ఫాలో అవ్వరు, నీ పాపం ఇతరుల పాపం క్షమించి అన్నట్లుగా నా పాపాలు క్షమించమని చెప్పి అడగడానికి ముందా అసలు క్షమాపణే ఉండదు, పక్క వాళ్ళకి క్షమించరు, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, మళ్ళీ నేను ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అందుకే నాకు నచ్చదు, ఎందుకే గుడికిపోను అని చెప్పి ఆయన చెప్పే లాజిక్, నిజంగా ఆయన లాజిక్ ప్రకారం చూస్తే నిజమే. అది ఆచరణ లేని క్రైస్తవ్యం. ఆచరణ లేని క్రైస్తవ్యానికి ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆచరణ ఉండాలి అనేది ఆయన ఊరికే మేము క్రైస్తవం అని చెప్పుకోవడం, బైబిల్ పట్టుకు తిరగటం అనేది ఆయనకి ఇష్టం ఉండేది కాదు. దాన్ని బట్టి ఆయన నాకు నచ్చదని చెప్పి అనేవాడు. కానీ దేవుని ఏడల భయభక్తులు కలిగినవాడు. దాని పరిస్థితుల్లో మరి ఏంటంటే ఆయన చేయాల్సినటువంటి ధర్మకార్యాలు, దాతృత్వాలు మరి ఇవి చేసేవాడు. ఇతరులకు పేద సాధనలు సహాయం చేయటం, ఏదన్నా అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటం అని చెప్పి అవి చేసేవాడు. అవి చేస్తే దేవుని పరిచయం చేస్తున్నట్లే, పేదలకు సహాయం చేస్తే దేవునికి అప్పించినట్లే అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. అది ఆయన వంట పట్టించుకున్నాడు. అంటే దేవుడికి అప్పించినట్టు అనమాట. పేదలకు సహాయం చేస్తే దేవుని దగ్గర ఆయన దేవునికి అప్పించినట్టు, దేవుడు ఈయనకి రుణపడి ఉన్నట్టుగా ఆ రుణం ఇప్పుడు తర్వాత దేవుడు తీరుస్తాడు. అట్లా అది అంత నిష్ట కలిగి మరి భక్తి కలిగిన వ్యక్తి, పైకి భక్తి లేనట్లుగా కనపడేవాడు. అంతే తప్ప అణువణువును తనలో దేవుని భయం ఉండేది, దేవుని భక్తి ఉండేది. తల్లిదండ్రులు ఎడల అచంచలమైనటువంటి విశ్వాసం, గౌరవం. అది
ముఖ్యంగా ఈ తరానికి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవించటం, ప్రేమించటం అనేది అలాంటి వ్యక్తులు చూసి మరి నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మరీ చెప్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి తల్లిదండ్రుల్ని చేత్కరిస్తున్న వాళ్ళని చూస్తున్నాను, మరి తల్లిదండ్రులను లెక్క లేకుండా మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాను, తల్లిదండ్రులకు మరి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వని సంతానాన్ని చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి కాకుండా మరి 70, 80, 60, 70, 80కి వచ్చినా కానీ తల్లిదండ్రులు ఈ రోజుకి తల్లిదండ్రులు గౌరవం వాళ్ళకి ప్రణమిల్లేటువంటి వ్యక్తులుగా ప్రారంభం. అలాంటి స్థితి మరి తల్లిదండ్రులకు మరి నిజంగా అదే మాకు దీవెన. నీ తల్లిని తండ్రిని సన్మానించును, నీ దీర్ఘాయువంతుడుగా అవుతావని చెప్పి చెప్పిన వాగ్దానాన్ని మరి ఆయన అండపట్టించుకొని తల్లిని తండ్రిని నిజంగా మేము అక్క చెప్పినట్లుగా మేము పెరిగి చదువుకునే వయసు వచ్చేసరికి మాకు ఏమీ మిగలలేదు, అంతా శూన్యం అయిపోయింది అనమాట. మరి మేము కష్టపడ్డాము, నానా అవస్థలు పడ్డాము, ఉన్న రోజున తిన్నాము, లేని రోజున పడుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎప్పుడూ మేము మా తల్లిదండ్రులను నిందించలేదు, దేవుడిని నిందించలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడ్డాము, తల్లిదండ్రులకు లోపడ్డాము, ఉంటే తిన్నాం. ఏమీ లేకుండా ఒట్టి సీతాఫలాలతో కడుపులు నింపుకున్న రోజులు ఉన్నాయి, ఒట్టి మామిడికాయలతో కడుపులు నింపుకున్న రోజులు ఉన్నాయి. అవి ఈజీగా దొరికాయి కాబట్టి, ఎవరో ఒకరు ఇచ్చేవాడు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మరి మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీతిమంతుల పిల్లలు భిక్షమించట అలాగే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. మరి అందరినీ ఏదో ఒక విధంగా ఆశీర్వదించారు, చదువున్నా లేకపోయినా ఏదో ఒక విధంగా ఆశీర్వదించారు. అంటే ఆయన చేసిన మా తల్లిదండ్రులు చేసిన పరిచర్య మరి 16 ఊళ్ళు మరి దారి తెన్ను లేని పరిస్థితుల్లో డొంకలు పట్టుకొని, బురదలు పట్టుకొని, చెరువుల గట్ల మీద, పొలాల గట్ల మీద, రాత్రులు కరెంట్ లేని రోజుల్లో 50-60 దశకాల్లో ఏ ఊరికి కరెంట్ లేదు. అప్పుడు ఆగిరిపల్లికే 60 సంవత్సరాల్లో కరెంట్ వచ్చింది, ఆగిరిపల్లి విలేజ్కి. అది అంతకుముందు పల్లెటూళ్ళు అయితే కరెంటే లేదు, అందరూ కిరసనాయలు. అలాంటి పరిస్థితుల్లో కిరసనాయలు ల్యాంపులు పట్టుకొని, లాంతర్లు పట్టుకొని నా కుటుంబాన్ని అంతా పరిచర్యలో తిప్పినటువంటి అది సేవకుని యొక్క చేసిన సేవే మరి బిడ్డలకు వారి తర్వాత వాళ్ళ తదనంతరం వర్ధిల్లుతారన్న రీతిలో ఆయన తదనంతరం మరి ఆయన పిల్లలైనటువంటి మేము వర్ధిల్లామని మేము చెప్తున్నాం. అందుని బట్టి తల్లిదండ్రులకి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేవాడు. మా నాన్న చేసిన ప్రార్థన, మా అమ్మ చేసిన ప్రార్థన. మా అమ్మ ఒట్టి కాఫీ నీళ్ళతో కడుపు నింపుకొని మరి తినడానికి లేని పరిస్థితుల్లో కాఫీ కాసుకొని బెల్లం కాఫీ దాంతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. మా అన్నయ్య అంటే విపరీతమైన ప్రేమ మా అమ్మకి మా నాన్నకి. అట్లా అంత ఎప్పుడు బయటే ఉండేవాడు, ఎప్పుడో సెలవులకు వచ్చేవాడు. దాంతో బాబు అట్లా చాలా ఆప్యాయంగా మేమంతా ఎప్పుడు ఇట్లానే ఉంటాం కాబట్టి మాకు పెద్దగా ఉండేది కాదు. అంత ప్రేమగా చూసేవాడు. దానిని బట్టి మరి అది ఆయన చివరి వరకు ఆ ప్రేమను స్మరించుకుంటూ ఉన్నాడు. నా తల్లిదండ్రులు నాకు ఎంత ప్రేమను వచ్చారు, వాళ్ళు ఆయన లేమిలో చూపిన ప్రేమను ఆయన గుర్తుపెట్టుకున్నాడు. మరి వాళ్ళ ఏం పెద్దగా ఆయనకి పెట్టింది లేదు, చేసింది లేదు, కానీ ఆయన ఉన్నదే నలుగురితో పాటు తిన్నారు అంతే. అలాగా దానిని ఆయన జ్ఞాపకం పెట్టుకొని మరి ఆ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతలు మరి ఉండేవాడు. ఈ తరం నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులని సన్మానించడం నేర్చుకోండి. సన్మానించడం అక్కర్లేదు, వాళ్ళ మాట వినండి చాలు. తల్లిదండ్రులు చెప్పింది వినండి, తల్లిదండ్రులకు లోపడండి, తల్లిదండ్రుల ఇష్టాలు తెలుసుకొని జీవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి అన్నయ్య ఆచరణగా మన జీవితం మనకి ఆచరణ యోగ్యం, ఆదర్శప్రాయం. మరి అందులో ఏమాత్రం సంశయం లేదు. నిజంగా ధన్యజీవి అయిన మరి ఆ ధన్యజీవి చరిత్ర మరి మా జీవితాలు అందరికీ కూడా మరి ఆదర్శంగా మనం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మా దేవానంద్, చిన్ని, సునీత మరి అన్నయ్య కడుపున పుట్టడం అన్నది నిజంగా మీ ధన్యత. అది ఆ నీతిమంతుడు ఎవరూ లేరని చెప్పి వాక్యం చెప్తా ఉన్నా కానీ ఆయన నీతిమంతుడి కిందే మనం భావించవచ్చు. ఎందుకనంటే ఎవరికి ఆయన చేసిన దాఖలా అయితే లేదు. ఆయన ఎవరికి
ఎవరికి కీడు కానీ హాని కానీ అది ఒకటే ఆయన సూత్రం కూడా ఒకటే, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు అనేవాడు. మనకి చేతనైతే మేలు చేద్దాం, లేకపోతే దూరం కీడు చేయకూడదు మనం అని ఆ పాలసీతో ఉండేవాడు. అట్లా చేస్తే సాయం చేసేవాడు. అంత గొప్పతనంగా మరి అంత ఈ రోజుల్లో అలా ఉండగలిగే పరిస్థితి లేదు. మరి అలాంటి నీతిమంతుడిగానే మన కుటుంబాలకు మనం బాధ్యత. కాబట్టి ఆయన ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ మరి ఆయన చూపిన బాటలో మనం అందరం నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తాను. బిడ్డలందరూ నా బిడ్డలు కనుక నేను ఇంతవరకు ఏదన్నా మాట్లాడాలన్నా నాకు భయం మూలన ఏదన్నా మాట్లాడితే వెంటనే కట్టంతా నీళ్ళు వస్తాయి. కానీ నా కొడుకు అంటే బాబు ఆడల్లో నేను ఒక బిడ్డలాగా నేను పెరిగాను. అదే ఆడ 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. కానీ నేను కూడా వాళ్ళలో ఒక ఆడపిల్లలాగా ఉండి నన్ను పెంచారు. ఆడే పెంచారు. మా అక్క ఎప్పుడు నాకు ఏదన్నా కలవాలంటే వెళ్తే ఎప్పుడు నూజివేడి వెళ్తే ఆగిపోయి వెళ్ళినా మా మామయ్య అనేవారు, అమ్మ చిట్టి వచ్చింది ఏం తీసుకొచ్చింది అని అడిగారు. ఏం తీసుకురాలేదు అనేది మా అక్క అయితే ఎంత కోపంగా అనేది. కానీ తీసుకొచ్చిందిలేవమ్మా మా చిట్టి నాకు తెలిసిలేవమ్మా, నువ్వు ఇవ్వమ్మా పెట్టమ్మా అంటూ ఉండేవారు మా మావయ్య అంటే మాకెంతో ప్రేమ. కానీ మా మేనమామ కనుక మా మావయ్య అనుకుంటాం. కానీ మావయ్య ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మమ్మల్నే కాదు మా కుటుంబాలన్నింటినీ ఏ విధంగా వచ్చినా సరే మమ్మల్ని ప్రేమగా చూసాడు. లేకపోయినా సరే అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ప్రేమగా చూసి మమ్మల్ని పంపించేవారు. కానీ ఆఖరికి మా అన్నయ్య విషయంలో కూడా మా నాన్న మా మావయ్య చాలా ఇబ్బందులు పడ్డారు. మా అన్నయ్యకి ఆ పెద్ద కూతుర్ని ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఈయనకి చదువు లేదు, నేను ఇవ్వను అన్నాడు మా మావయ్య. అంటే అదేంటి పెద్ద ఆయన రాజారావు గారు ఎవరు బాబు పెద్ద ఆయన అదేంటి నాన్న మావయ్య చాలా మంచోడు, మిలిటరీకి వెళ్ళాడు, మంచి జాబ్లో ఉన్నాడు, మంచిగా చూస్తున్నాడు, అక్కని చెల్లినిద్దామని అన్నాడు. కానీ నేను ఎవరు అన్నాడు. అప్పుడు కొంత పొలం కొన్నారు. ఎట్లా కొన్నారో మాకు అయితే నా చిన్నతనంలో ఇప్పుడు కొన్నారో మాకు తెలియదు. నాకు తెలియక ముందే కొన్నారు ఆ పొలం అమ్మేసి మెరిసిమ్మ పెళ్లి దేవాయి పెళ్ళి అయితే నాకైతే తెలియదు. మెరిసిమ్మ పెళ్లి చేశారు. అయ్యా వీళ్ళు చిన్నపిల్లలు ఎట్లా బ్రతికిస్తారు అని మా నాన్న దెబ్బలంటే దేవుడే ఉన్నాడు, దేవుడు మమ్మల్ని వాళ్ళని బ్రతికిస్తాడు అని. అలాంటప్పుడు నా తమ్ముడు కూడా ఆయన దగ్గర ఉంచుకుని పెంచి పోషించి ఆయనకి సేవలో నిలబెట్టాడు. అలాగే నేను కూడా మా మామయ్య అంటే ఎంతో ప్రేమగా మాకేంటి నాకన్నా పెద్ద కూడా ఉన్నది. ఆమె కూడా మేమందరూ ఒక చిన్న పిల్లల్లాగా ఆయన చేతికి ఎంత తిరిగి బతికోవడం. ఆయన సేవ చేసుకుంటే మేము కూడా సేవలో తిరిగాము. ఆయన పాటలు పాడుతుంటే అంటే మేము తిరిగాము. ఎక్కడికి వెళ్తున్నా మా మామయ్యతో పాటు. అలాగే మామయ్య ఏంటి అక్కయ్య కూడా ఎంతో మామయ్య చనిపోయిన తర్వాత నా పెళ్ళి అయిపోయింది. మామయ్య చనిపోయిన తర్వాత అక్కయ్య ఎంతో ప్రార్థన చేసేదో నా దగ్గరికి వచ్చి నాకు బిడ్డలు లేకపోతే నా బిడ్డల కొరకు ఎంతో ప్రార్థన చేసింది. ఆఖరికి నాకు 2 బిడ్డలు ఇచ్చారనుకోండి. కానీ అక్కయ్య చచ్చిపోయేటప్పుడు చిన్న చెట్టేది అని చనిపోయింది. అదే వాళ్ళల్లో నేను బిడ్డలు కనుక ఇప్పుడైనా నేను బిడ్డల దగ్గరికి వెళ్తే బాబు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఆడన్ని ఉద్యోగంలో కూడా చదువులో కూడా మెరిసమ్మ చిట్టమ్మ చదువులో కూడా మా అన్నయ్య సాయం చేసేవాడు. ఎక్కడి నుండి వెళ్తే నుండి మాకెప్పుడు మేము పేదవాడివే. కానీ మా నాన్న చాలా గట్టిగా ఉండేవాడు, ఎవరికి వంగేవాడు కాదు. అలాంటప్పుడు ఆయన డబ్బులు పంపిస్తుంటే నెల అయ్యా మనం తిన్నది కాదురా అక్కయ్య పంపించు, నువ్వు పాలు తాగి నువ్వు బ్రతికావు
ఆమె దగ్గర ఆమెకు పంపించు. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కువ పిల్లలు బ్రతకలేరయ్యా, పంపించంటే అక్కడ పంపించేవారు మా అన్నయ్యని. డబ్బులు నెల నెల అక్కడ పంపిస్తే మేము ఎలాగైనా కష్టపడి మేము బ్రతుకుతావురా అని చెప్పి ఆయన్ని పంపించారు. అలాగే బాబును చదివించడంలో కానీ చిట్టమ్మను చదివించడంలో కానీ అది సాయం ఎంతో ఉంది. కానీ ఆ విశ్వాసం పోగొట్టుకోవాలి నా కొడుకు బాబు. ఎప్పుడు వచ్చినా మామయ్య ఇద్దరు చెడ్డ పిల్లల్లాగా మాట్లాడుకుంటేవారు. ఏ వస్తువు ఏదైనా సరే మామయ్య చెప్పకుండా నేను మాట్లాడేవాడు. అలాగే మా తమ్ముడు కూడా ఎప్పుడు ఫోన్ చేసి ఎక్కువగా తమ్ముడు బాబు ఎక్కువ మాట్లాడి నాకు ఇల్లు కొంటానన్నాడు. ఇల్లు కొంటానయ్యా, అమ్మకి ఇల్లు నేను కొంటానురా, నువ్వు ఎంత కొంత చూడరా, ఎక్కడ ఇల్లు చూడరా అంటే అపార్ట్మెంట్లో చూడమంటే అమ్మ ఎక్కలేదు నా వాళ్ళు నాకు ఇల్లు కొంటానని ఎంత ఆశపడ్డాడో నా కొడుకు. నాకు లేకుండా చేశారు. కానీ దేవుడు వాడిని విడిచిపెట్టలే. దేవునితో ఉన్నాడు అంటే అందరికి సాయం చేసినా సాయం ఆయనతో కాదు, దేవునితోనే చేసేవాడు. ఆయన దేవునితో ఉండి దేవుల్లో వెళ్ళాడు కనుక. అలాగే ఆడ ఎన్ని సాయాలు చేసినా భార్య కూడా సాయం ఉండేది. ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండి అందరినీ ఆదరించి ప్రేమతో చూసి వారి కుటుంబాల్లో ఎక్కువ ప్రార్థనలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సేవలో ఎవరో కూడా సేవలు మనవాళ్ళు ఏంటి కొడుకులేంటి ఎవరో కూడా సేవలో తిరగండి. నాకు అది సంతోషం. నేనున్నంతకాలం నేను వస్తాను. నా బిడ్డలు కనుక నా బిడ్డలే, వాళ్ళు మక్కల పిల్లలు కాదు, నా బిడ్డలు అనుకుని నేను ఇప్పటి వరకు మనవాళ్ళేంటి మనవాళ్ళేంటి అందరూ నేనంటే ఆ నాయనమ్మ వచ్చింది. మా అక్కకు అంత తెలియదు. నేనే వీళ్ళందరికీ నేను పెద్దదారి దిక్కులాగా నేను తిరుగుతున్నా. నాకు కూడా ఎక్కువ రోజుల దగ్గరికి వచ్చింది దేవుని కృప వల్ల బ్రతుకుతాను. ఈ సాక్షి దేవుడు దీవించరు కాదు.